అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మకర రాశి. మకర రాశి వారికి మాస ఫలితంలో చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా ఈ నెల మాసాంతం వరకు కానీ ఇంకొక ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు కానీ వీరి మనసంతా ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే మకర రాశి వారికి కమ్యూనికేషన్ అన్నమాట. నైబర్సు, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు, ఇరుగు పొరుగు వారితో ఉన్న ఇష్యూస్ కానీ లేదా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, వారు ఎదుటి వాళ్ళతో అప్రోచింగ్ విధానం కానీ ఇలాంటి పారామీటర్లోనే వీరి మనసంతా ఫోకస్ అవుతుంది. సో ఇక ఫోకస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క రాశి ఫలాలకు వెళ్ళిపోదాం డైరెక్ట్గా. వీళ్ళ యొక్క రాశి ఫలాలకు వెళ్ళేటప్పుడు అనుకూలించే ప్లానెట్స్ ఏమైనా చూద్దాం. వీరికి అనుకూలించే ప్లానెట్స్ కుజ భగవానుడు 3వ స్థానంలో, శని భగవానుడు 3వ స్థానంలో ఉండి మంచి అనుకూలంగా ఉన్నారు. మరియు శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. వీరికి శుక్రుడు చతుర్థంలో చాలా బాగా యోగకారకంగా ఉన్నాడు. చతుర్థంలో శుక్రుడు దిగ్బలం పొందుతాడు కాబట్టి మంచి అనుకూలంగా ఉన్నాడు. వీరు ఇంట్లో ఏమన్నా మంచి ఈవెంట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. గృహానికి సంబంధించిన శుభకార్యాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరుగుతుంది. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక అదర్ ప్లానెట్స్ చూసుకొని 1 by 1 స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. పాజిటివ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి వీరు వచ్చేసి 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ధైర్యంగా బోల్డ్గా శని కూడా ఇంకా బోల్డ్గా డెసిషన్ తీసుకోవడానికి, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మంచి ధైర్యాన్ని ఇస్తారు. వీరికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలన్నా మంచి విపరీతమైన ధైర్యాన్ని కుజుడు కూడా తోడాడు. ఇంకా విపరీతంగా ధైర్యం పెరుగుతుంది. సో ధైర్యంతో పాటు మొండితనం కూడా యాడ్ అవుతుంది కుజశనిలో కలయిక వల్ల. సో మొండితనం తగ్గించుకొని కొద్దిగా ఆలోచనతో వెళ్ళండి, మంచి లాభాలు వస్తాయి వీరికి. నెక్స్ట్ వచ్చేసి వీరికి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు. శుక్రుడు 15వ తారీఖు వరకు సింగిల్గా ఉంటాడు. 15 తర్వాత సూర్యుడు వచ్చి యాడ్ అవుతాడు అన్నమాట. సూర్యుడు వచ్చేసి అష్టమాధిపతితో శుక్ర సంబంధం వచ్చిన తర్వాత వీరికి కొద్దిగా ఇబ్బందులు అనేవి గృహంలో జరుగుతుంటాయి. అష్టమాధిపతి అంటేనే కర్మ పెండింగ్ అనమాట. కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంటాయి. బిఫోర్ ఫస్ట్ 15 days, ఏప్రిల్ 1 నుంచి 15th వరకు మంచి అనుకూలంగా గృహంలో చాలా కంఫర్ట్గా వీరు చెప్పిందే శాసనం, వీరు చెప్పిందే మాట ఫైనల్ అన్నట్టు చాలా కంఫర్ట్, హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నీ బాగుంటాయి. మంచి ఈవెంట్స్లో కూడా పాల్గొనడానికి అవకాశం ఉంది మంచిగా. సో అయిపోయింది. ఇక నెగిటివ్గా వచ్చేసి ఇంకా అదర్ పారామీటర్స్ వీళ్ళు ఏం జాగ్రత్త పడాలి అంటే మకర రాశికి వచ్చేసి చతుర్థంలో శని ఉన్న సూర్య భగవానుడు వస్తున్నాడు అండి ఉచ్చస్థితిలో. ఎవరైనా అష్టమాధిపతి వెళ్ళి చతుర్థంలో కూర్చున్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నారు. చతుర్థంలో సూర్యుడు అంతగా యోగించాడు. 15 తర్వాత నుంచి ఇంట్లో కొంచెం డిస్కషన్, గృహంలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉన్నాయి. సో అవి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఎక్కువ అవుతాయి అంటే సూర్యుడు ఏమైనా యుగో కారకుడు కాబట్టి యుగో పరంగా వెళ్ళి గొడవలకు దారితీస్తాడు. సో యుగోని మీరు కొంచెం కాంప్రమైజ్ అవుతే ఇష్యూస్ అనేది సార్ట్ అవుట్ అవుతాయి. ఓకే, సూర్యభగవానుడు అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతు ఉన్నారు. సో ద్వితీయ రాహువు, అష్టమ కేతు ఇద్దరు యోగించారు. రాహు కేతులు ఇద్దరు వీరికి యోగకారకంగా లేరు. సో ఇవి సపోర్ట్ మిస్ అయింది. మంచి బలమైన సపోర్ట్. రాహు కేతులు ఏ ఒక్క గ్రహం సపోర్ట్ ఇచ్చినా బ్యాలెన్స్ అవుతుంది, వాళ్ళిద్దరూ ఇవ్వట్లేదు. సో ద్వితీయంగా రాహు ఉన్నారు కాబట్టి ద్వితీయ రాహు ఏం చేస్తున్నారు, కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి పబ్లిక్తో సంబంధించిన ఇష్యూస్ అన్నమాట. పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ ఏం తీసుకొస్తారు, ఆయన ధన సంపాదన స్థానంలో ఉన్నారు రాహు. సో ధనం పబ్లిక్ నుంచి వచ్చే మనీని అనేది ఆటంకాలు వస్తాయన్నమాట. వీరు ఎవరికన్నా ఇచ్చి ఉంటే చాలా కాలంగా ఆ మనీ అనేది స్టక్ అయిపోవడం, కంప్లీట్గా రాకపోక కొంతమంది ఎగ్గొట్టడము, కొంతమంది డిలే అయ్యి పోస్ట్ పోన్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో మీరు వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని గొడవలకి దిగకండి. ఇంకోటి అక్కడ గొడవలు దిగడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే 6వ స్థానంలో గురు భగవానుడు ఉన్నాడు. రుణాలకి కానీ అప్పులకు కానీ 6వ స్థానంలో గొడవలకి గురు భగవానుడు. 6వ స్థానంలో గురు భగవానుడు వీరికి అంత అనుకూలంగా సపోర్ట్ చేయడు. అనుకూలంగా కాదు, అసలు సపోర్ట్ చేయడు. సో దేర్ ఇస్ ఎలా అంటే ఇథిక్స్ మెయింటైన్ చేయాలి. ఇథిక్స్తో పాటు సాక్రిఫైస్ చేయాలి. గురువు ఏమంటాడు, పోనీ వాడి పాపన వాడే పోతాడు, మనకెందుకు, మన పద్ధతిగా మనం ఉందాం అన్న ధోరణి ఉంటే రుణ బాధలు కానీ, శత్రువుల నుంచి వచ్చే డిస్ప్యూట్స్ కానీ, లీగల్ ఇష్యూస్ కానీ చాలా వరకు తగ్గిపోతాయి. సో క్షమించడం అలవాటు చేసుకోండి. వీరికి 6వ స్థానంలో గురువు ఉన్న రోజులు ఎప్పటి వరకు ఉంటారు, 6వ స్థానంలో జూన్ 2వ తారీఖు వరకు ఉంటుంది. అంతవరకు ఓపిక పట్టండి. ఎవరిని వాళ్ళు ఎఫెన్స్ చేసినా వారు మిమ్మల్ని ఏమన్నా మీరు ఏమనకండి, అడిగి వదిలేండి. ఇచ్చేవాళ్ళు ఉంటే అడగండి, తర్వాత ఇస్తారంటే ఏమనకండి, గొడవకు మాత్రం దిగకండి. సో అయిపోయింది. వీరికి యొక్క ఆరోగ్యం చూద్దాం. ఆరోగ్యం చూస్తే గురు భగవానుడు ఉన్నాడు. గురువు ఉన్న రాశినాథుడు బుధుడు వెళ్ళేసి ఎక్కడ ఉన్నాడంటే 3వ స్థానంలో. 3వ స్థానంలో కమ్యూనికేషన్ అంతా బాగుందన్నాము. ఆ కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేయడానికి బుధుడు వచ్చాడు, నీచబడిపోయాడు. బుధుడు బాగుంటే చాలా బాగుండేది,
నీచబడిపోయేసి ఏం చేస్తున్నాడు, రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ చేస్తాడు, రాంగ్ కమ్యూనికేషన్కి డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. తృతీయ స్థానం అంటే మనం చెప్పాలనుకున్న మెసేజ్ అనమాట, ఆ మెసేజ్ అనేది రాంగ్ వేలో వెళ్తుంది. డెలివరీ అనేది 2వ స్థానం అనమాట. సో కొంచెం జాగ్రత్త పడడం మంచిది. 6వ స్థానాధిపతి నీచబడిపోయింది కాబట్టి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉన్నాయి. సో కొంచెం కేర్ తీసుకున్న ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వృత్తి స్థానం. వృత్తిలో వచ్చేసి శుక్ర భగవానుడు వీరికి మొత్తం వచ్చేసి దిగ్బలం పొంది చతుర్థంలో ఉన్నాడు. దిగ్బలం పొందాడు వృత్తినాథుడు. సో వృత్తి ఏమవుతుంది, వృత్తిలో వీళ్ళు అనుకున్నదే అందరూ వింటారు, వీళ్ళు చెప్పినట్టే నడుస్తుంది, అంతా సాఫీగా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు వృత్తిలో. సో కానీ యుగోకు మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే యుగో ఎందుకు చెప్తున్నా అంటే 15వ తారీఖు తర్వాత సూర్యుడు వచ్చి కూర్చుంటాడు శుక్రునితో పాటు. ఏం చేస్తాడు, విపరీతమైన యుగోని పెంచేస్తాడు. యుగో వల్ల క్లాష్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవరాల్గా వృత్తిలో బాగుంటుంది వీరికి. జాగ్రత్త పడాల్సిన ఆరోగ్యం ఒకటి, ధన సంపాదన అనేది కొద్దిగా లేట్ అవ్వడం, ధన సంపాదనలో కొద్దిగా ఆటంకాలు, ఎవరికైనా ఇచ్చిన రుణాలు వచ్చేటివి ఉంటే అవి కూడా లేట్ అవ్వడము అలాంటివి జరుగుతుంటాయి. సో ఆ పారామీటర్లో జాగ్రత్త పడండి. వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే 6వ స్థానాధిపతి బుధుడు నీచబడిపోయాడు కాబట్టి బుధునికి ఏదైనా ఒక ఆవుకి ఆకుపచ్చని గడ్డి మేత పెట్టుకోవడం మంచిది. దాంతోపాటు వీరికి ఇంకేంటంటే అష్టమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సూర్యభావనం కూడా 12 ద్వాదశ నామాలతో నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా 6వ స్థానంలో గురువు కూడా ఉన్నాడు. గురువు కూడా సపోర్ట్గా లేరు. గురువుకి శాంతించాలంటే నుదుటన మన గంధపు బొట్టు అనమాట, గంధంతో కూడిన బొట్టు పెట్టుకోవడము, లేదా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం. ఇవన్నీ చేయాలని కాదు, ఎవరికి జాతక కుండలిని బట్టి గోచారం అనేది వాటిని ఎక్కువ ప్రేరేపిస్తుంది. కొంతమందికి అనారోగ్యపరంగా ప్రేరేపించవచ్చు, లేకపోతే లీగల్ ఇష్యూస్ కానీ, కొంతమందికి ధన సంపాదన, ఏ పారామీటర్లో ఉన్నవారికి ఆ పారామీటర్ రెమెడీ ఎక్కువ చేసుకోండి. రాహుకేతులు పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు, ధన సంపాదన విషయంలో, లాసెస్ విషయంలో ఇవన్నీ కొంచెం ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటికి పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకొని మూల మంత్రాన్ని జపించండి. అభిషేకం ఏ రోజు అంటే షష్ఠి రోజు కానీ మంగళవారం చేసుకోండి. ఏదన్నా 1 లేదా 2 రెమెడీస్ ఫాలో అవ్వండి, వారి యొక్క ఇబ్బందులను బట్టి ఫాలో అవ్వండి. అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.